అందరికీ నమస్తే. లతా స్మార్ట్ లెర్నింగ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2024కు సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. ఇక వీడియోలోకి వెళ్తే ఏపీ డిఎస్సి కోసం నిరుద్యోగులు చాలా కాలంగా రాష్ట్రంలో ఎదురుచూపులు చూస్తున్నారు. ఎట్టకేలకు నిరుద్యోగులకు, ఉద్యోగార్థులకు, ముఖ్యంగా టీచర్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏపీ గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తంగా 6100 పోస్టులు భర్తీ చేయాలని ఏపీ కేబినెట్ ఈరోజు నిర్ణయించింది. అందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయోపరిమితి 42 సంవత్సరాలు ఉంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 185 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదట టీచర్ ఎలిజిబిలిటీ టెట్ నిర్వహిస్తారు. 8 రోజుల పాటు, అంటే సుమారు వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా టెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. మొత్తంగా చూసుకుంటే 6100 పోస్టులు ఏ విభాగాల్లో భర్తీ చేస్తారని చూస్తే పాఠశాల విద్యలోను, గిరిజన సంక్షేమ శాఖలోను, సాంఘిక సంక్షేమ శాఖలోను, బీసీ సంక్షేమ శాఖల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు మొత్తంగా 6100 పోస్టులు ఈ శాఖల్లో భర్తీ చేస్తారు. ఇక దీని గురించి విధి విధానాలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని ఈరోజు కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మరో మంత్రి చెల్లుబోయిన వేణు చెప్పారు. ఇక విద్యాశాఖ మంత్రి రేపు లేదా వచ్చే వారం రోజుల్లోపే ఇందుకు సంబంధించిన విధి విధానాలు ప్రకటించే అవకాశం ఉంటుంది. గతంలో చూసుకున్నట్టయితే ఏపీ గవర్నమెంట్ 2022లో ఒకసారి టెట్ నిర్వహించింది. దానికి సంబంధించి లక్షలాది మంది టెట్ రాశారు. తర్వాత ప్రస్తుతం 6100 పోస్టులకి నోటిఫికేషన్కి ఏపీ గవర్నమెంట్ సిద్ధమవుతుండడంతో నిరుద్యోగులంతా పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లలో చాలామంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. నెలల తరబడి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్న పరిస్థితి. ఇప్పుడు ఈ వార్త ఊపందుకోవడంతో కోచింగ్ సెంటర్లన్నీ మరింత బిజీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది టీచర్ ఉద్యోగార్థులు ఎదురుచూపులు చూస్తున్నారని ఒక అంచనా. ఇందులో 6100 పోస్టులకి 7 లక్షల మంది వరకు పోటీ పడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తే విధి విధానాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై మరిన్ని వివరాల కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.